తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏపీకి వెళ్లాలని ఎంహెచ్ఏ ఆదేశించింది. హోంశాఖ ఆదేశాలతో సీనియర్ ఐపీఎస్ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మాజీ డీజీపీ అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతి తక్షణం రిలీవ్ కావాలని ఎంహెచ్ఏ ఆదేశించింది. అంతేకాదు 24 గంటల్లో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముగ్గురు అధికారుల రిలీవ్పై సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటికే గతంలో క్యాట్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. దీంతో చేసేదేం లేక తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్లు ఏపీకి బదిలీ అయ్యారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ముగ్గురు ఐపీఎస్ అధికారులు వెంటనే ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలంటూ కూడా నిన్న మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలోనే మనం చూసాము ఐఏఎస్ అధికారులు సైతము డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనీ అధికారులు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారందరూ కూడా క్యాట్ని ఆశ్రయించారు. కానీ క్యాట్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఎలాంటి ఊరట లభించకపోవడంతో 5 ఐఏఎస్ అధికారులు వెంటనే ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి రిపోర్ట్ చేసింది. వీరు క్యాట్ ఉత్తర్వులను గతంలో హైకోర్టుకు వెళ్లారు. కానీ హైకోర్టు మాత్రం క్యాట్ ఉత్తర్వుని కొట్టివేసింది. మొత్తం మీద అటు ఐఏఎస్ అధికారులకు, మరోవైపు గతంలో ఐపీఎస్ అధికారులకు ఎలాంటి ఊరట లభించలేకపోవడంతో గతంలో కొంతమంది ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో రిలీవ్ కావడం జరిగింది. మరోవైపు నిన్న మనం చూసాం ముగ్గురు ఐపీఎస్ అధికారులు, సీనియర్ ఐపీఎస్ అధికారులుగా ఉన్నటువంటి మాజీ డీజీపీగా పనిచేసినటువంటి అంజన్ కుమార్ కావచ్చు, మరోవైపు అభిలాష్ బిస్తా ప్రస్తుతం దాంట్లో డైరెక్టర్గా పనిచేస్తుంది అభిలాష్ బిస్తా కావచ్చు, మరోవైపు కరీంనగర్ కమిషనర్గా, పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి అభిషేక్ మహంతి, ఈ ముగ్గురిని కూడా వెంటనే ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి రిపోర్ట్ చేయాలంటూ కూడా అటు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల నేపథ్యంలో వారు తర్జన భర్జన అవుతున్నారు. మరి గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పుడు మరి వెళ్ళి రిపోర్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. బలరాం, సునీల్, అంటే ఏమైనా టైం బౌండ్ లాంటిది విధించిందా? ఎప్పటిలోగా ఏపీకి వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది? ఎస్, వెంటనే అంటే 24 గంటల్లో వాళ్ళు వెళ్ళి వెంటనే రిపోర్ట్ చేయాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. మాజీ డీజీపీగా పనిచేస్తున్నటువంటి అంజన్ కుమార్ ప్రస్తుతము రోడ్ అండ్ సేఫ్టీ చైర్మన్గా పనిచేస్తున్నారు. దాదాపు ఇంకా 9 నెలలు 8 నెలలు అతని పదవి కాలం ఉంది. కాబట్టి ఈ సమయంలో అతను వెళ్ళి రిలీవ్ అవుతాడా లేదా అనేది కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అతను లీవ్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి అతను మరి జాయిన్ అవుతాడా లేదా అనేది కూడా సందిగ్ధత కొనసాగుతుంది. దీంతో పాటు మరోవైపు అభిలాష్ బిస్తా, ప్రస్తుతం అప్పా డైరెక్టర్గా ఉన్నటువంటి అభిలాష్ బిస్తా ప్రస్తుతం అయితే ఆమె అప్పా డైరెక్టర్గా పనిచేస్తుంది. ఆమె కూడా వెంటనే వెళ్ళి రిలీవ్ కావాలంటూ కూడా ఇప్పటికే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు మరోవైపు అటు కరీంనగర్ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి అభిషేక్ మహాంతి, ఇతను కూడా వెంటనే వెళ్ళి రిలీవ్ కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా గతంలోనే ఏపీ క్యాడర్ చెందినటువంటి వారు, కానీ తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగుతున్నారు. గతంలో వీరందరూ కూడా వెళ్ళాలంటూ కూడా అటు డిఓపిటి ఉత్తర్వులు జారీ చేసినప్పుడు కూడా కొంత క్యాట్ని ఆశ్రయించారు. వారు క్యాట్ ఆదేశాలకు అనుగుణంగానే ఇక్కడ కొనసాగుతున్నారు. ఈ క్యాట్ని తీర్పును సవాల్ చేస్తూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొంతమందికి ఊరట ఇచ్చింది, కొంతమంది పిటిషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ప్రస్తుతం మాజీ డీజీపీ అంజన్ కుమార్ పిటిషన్ ఇంకా తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లోనే ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు రిలీవ్ అవుతారా లేదా? ఎందుకంటే ఇటీవల కాలంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేశారు. కాబట్టి మరి వీరు కూడా రిలీవ్ చేస్తారా లేదని చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థాంక్యూ సునీల్.